చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. ఆపరేషన్ సింధూర్ వ్యూహాత్మకంగా చూసినప్పుడు గతంలో పాకిస్తాన్తో జరిగిన వార్స్కు ఒక స్పష్టమైన తేడా ఉంది. పాకిస్తాన్ చైనా నెక్సెస్ చాలా కాలంగా ఉంది. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ మొదలయ్యే నాటికి పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకునే ఆ వెపన్స్లో 81% చైనా మేడ్. చైనా నుంచే 81% సప్లైస్కి ఆధారపడుతుంది. అందువల్ల చైనా పాకిస్తాన్ నెక్సెస్ కొత్త కాదు. కానీ 1965 వార్లో, 71 వార్లో, కార్గిల్ యుద్ధంలో కూడా లేని స్థాయిలో చైనీస్ ఇన్వాల్వ్మెంట్ ఈ వార్లో చూసాం మనం. అఫ్కోర్స్ భారత బలగాలతో నేరుగా చైనా తలపడలేదు. ఇండియా కూడా చాలా కాషియస్గా, మోడీ గవర్నమెంట్ కూడా చైనా పైన ఏ రకమైన ప్రొవొకేటివ్ స్టేట్మెంట్ చేయలేదు. మీరు ఎంటైర్ ఆపరేషన్ సింధూర్లో చైనా రియల్ టైంలో పాకిస్తాన్కు సహాయాన్ని అందిస్తున్న మన నాయకులు ఎవరు కూడా చైనాను విమర్శించలేదు, నిందించలేదు. వ్యూహాత్మకంగా అందులో భారతీయ జనతా పార్టీ యాంటీ చైనా ప్రాపగండాలో ముందుండాల్సిన పార్టీ అయినా కూడా ఎక్కడా చైనా పైన ఒక్క కామెంట్ ప్రైమ్ మినిస్టర్ చేయలేదు, ఫారిన్ మినిస్టర్ చేయలేదు, డిఫెన్స్ మినిస్టర్ చేయలేదు, హోమ్ మినిస్టర్ చేయలేదు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లు చేయలేదు. చాలా జాగ్రత్త పడ్డారు. కానీ ఏంటి, చైనా పాకిస్తాన్ నెక్సెస్ అనేక రూపాల్లో ఆపరేషన్ సింధూర్ సమయంలో బయటపడింది. ఒకటి, రియల్ టైం మిలిటరీ ఆపరేషన్స్లో చైనీస్ హార్డ్వేరు, చైనీస్ ఇంటెలిజెన్స్, చైనీస్ శాటిలైట్ ఇంటెలిజెన్స్ డేటా, ఇలా అన్ని రకాల సపోర్టు మనకు కనబడింది చాలా క్లియర్గా. అంటే ప్రత్యక్షంగా ఒక రెడ్ లైన్ దాటి, ఒక డిమార్కేషన్ దాటి నేరుగా భారతదేశంతో తలపడలేదు. కానీ పాకిస్తాన్ వెనకాల చైనీస్ ఇన్వాల్వ్మెంట్ స్పష్టంగా కనబడ్డది. అంటే ఇది రాబోయే కాలంలో కూడా మనకు జరగబోయే పరిణామం. చైనా పాకిస్తాన్లు ఏకకాలంలో ఇండియా పైన అటాక్ చేస్తే ఏంటి అనేది ఒక వాదన. కొంతమంది హాక్స్ మన దగ్గర కూడా ఉండే ఈ సోషల్ మీడియా యుద్ధ వీరులు ఇద్దరు వస్తే ఇద్దరు సంగతి తెలుస్తామంటూ మాట్లాడుతూ ఉంటారు. 4 రోజుల తర్వాత పాకిస్తాన్తో వారే క్లోజ్ చేసాం మనం. సో ఇక ఇద్దరు వస్తే ఇద్దరితో వార్ చేస్తామన్నది ఎంత మేరకు రియలిస్టిక్గో మనకు చూస్తే అర్థమైపోతుంది కదా. పాకిస్తాన్ పైన అంత డిసిసివ్ సుపీరియారిటీ, మిలిటరీ సుపీరియారిటీ పొందాక కూడా మనం వారు ఆపాం కదా. మోడీ గవర్నమెంట్ ఆపింది కదా, వేరే వాళ్ళు ఎవరు ఆపలేదు కదా. దానికి కారణాలు ఏం చెప్పినా పాకిస్తాన్ కోరింది, అడుక్కుంది, బతిలాడింది, కాలు మొక్కింది, ఎన్ని చెప్పినా ఇండియా ఆపింది అనేది మాత్రం ఫ్యాక్ట్. సో ఎందుకు ఆపింది, ఎక్కడో చోట మన ఆపడానికి రీజనింగ్ ఉండాలి కదా. సో అందువల్ల చాలా క్లియర్గా చైనీస్ ఇన్వాల్వ్మెంట్ అయితే పాకిస్తాన్ వెనకాల ఉంటుంది. ఇది రాబోయే కాలంలో కూడా మనం ఎనీ కాన్ఫ్రంటేషన్ విత్ పాకిస్తాన్లో మనము అవగాహన చేసుకోవాల్సిన ముఖ్య అంశం. ఇక ఆపరేషన్ సింధూర్లో జరిగింది ఏంటి, ఎన్ని రకాలుగా చైనా నిలబడింది పాకిస్తాన్ కంటే, కేవలం హార్డ్వేర్ ఇవ్వడము, ఆయుధాలు ఇవ్వడమే కాదు. దానికి రెండవ ఫ్యాక్టర్ ఏంటి అంటే, క్లియర్గా నరేటివ్ బిల్డింగ్లో కూడా పాకిస్తాన్ నరేటివ్ను చైనా సమర్థించింది. ఇప్పుడు పహల్గామ్ దాడిని విషయంలో కూడా చైనా ఖండించిన, దీనిపైన నిష్పాక్షిక విచారణ జరగాలి అనే పాకిస్తాన్ లైన్ను చైనా సమర్థించింది. నిష్పాక్షిక విచారణకు అవసరం ఏముంది, కళ్ళ ముందు కనబడుతుంటే అని భారతదేశం వాదించింది. కానీ చైనా పాకిస్తాన్ వాదననే సమర్థించింది. మూడవది ఏంటంటే, పాకిస్తాన్ లెజిటిమేట్ సెక్యూరిటీ కన్సర్న్స్, అంటే పాకిస్తాన్కి ఇండియా నుంచి ఉండే భద్రతాపరమైన ఛాలెంజెస్ను కూడా గుర్తించాలి అనే విధంగా, మన పేరు చెప్పకపోయినా పాకిస్తాన్ లెజిటిమేట్ కన్సర్న్స్ అంటూ చైనా మాట్లాడింది. నాలుగవది ఏంటంటే, మనము ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టాక ఈ దాడుల్ని కూడా చైనా అభ్యంతరం చెప్పింది, రిగ్రెటబుల్ అన్నది. ఈ దాడులు అనుయుద్ధం దాకా పోకుండా అర్జెంటుగా ఆపాలి, ఎస్కలేట్ చేయకూడదు, ఈ దాడులు సమర్థనీయం కాదు, పాకిస్తాన్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ
కూడా గుర్తించాలి అంటూ చైనా మాట్లాడింది. 5వది యునైటెడ్ నేషన్స్లో కూడా డిప్లొమాటిక్గా పాకిస్తాన్కు అండగా ఉంది. 6వది పాకిస్తాన్ ఈ వార్లో ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. బ్యాటిల్ ఫీల్డ్లో తామే గొప్పగా పర్ఫామ్ చేశామని. దాన్ని చైనా కూడా, చైనీస్ మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసింది. అఫ్కోర్స్ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ వాడిందల్లా చైనా యుద్ధ విమానాలు. అందువల్ల తమ యుద్ధ విమానాలు ఫ్రెంచ్ రఫేల్స్ను వెస్ట్రన్ విమానాల్ని కూడా ఢీకొన్నాయని చెప్పడం చైనీస్ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అది అంటే తమ మిలిటరీ సప్లైస్ సుపీరియర్ టు వెస్ట్రన్ మిలిటరీ సప్లైస్ అని. దాని ద్వారా గ్లోబల్ మిలిటరీ ఇండస్ట్రీలో మార్కెట్లో తన షేర్ పెంచుకోవాలని చైనా లక్ష్యం. అలాగే పాకిస్తాన్కు సప్లై చేసిన ఆర్మ్స్ను, వాస్తవంగా ఆర్మ్స్కి ఉండే క్యారెక్టర్ ఏంటంటే పీస్ టైంలో అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వార్ టైంలోనే టెస్ట్ చేయాలి, ఇంకో టెస్టింగ్ లేదు. సో చైనాకు ఇది ఫ్రీ టెస్టింగ్గా ఉపయోగపడ్డది. పాకిస్తాన్ ఇండియా టెన్షన్ ఒక రకంగా తమ ఆయుధాలను పరీక్షించుకోవటానికి చైనాకు అవకాశం ఇచ్చింది. అందువల్ల ఈ 6 రకాల్లో చైనా పాకిస్తాన్ నెక్సెస్ క్లియర్గా ఆపరేషన్ సింధూర్లో కనబడింది. దీనికి ప్రాతిపదిక మరి మూలం ఏంటి అంటే ఎవరి వ్యూహాత్మక ఇంట్రెస్ట్లే. అంటే మనము చైనాతో భారతదేశానికి ఉన్న బార్డర్ డిస్ప్యూట్ ఉంది, మ్యూచువల్ డిస్ట్రస్ట్ ఉంది. ఇండియా ఈజ్ అన్ ఎమర్జింగ్ పవర్. ఒక రకంగా ఈ ప్రాంతంలో చైనాకు కంపీటింగ్ పవర్, అట్లీస్ట్ ఇన్ ఎకనామిక్ టర్మ్స్. అందువల్ల చైనా ఇండియాను కాంపిటీటర్గా చూస్తుంది, పాకిస్తాన్ క్లయింట్గా చూస్తుంది. అందులో మనం ఎప్పుడైతే చైనా వ్యతిరేక క్వాడ్లో, అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక క్వాడ్లో చేరామో, ఇక తనకు ఒక స్ట్రాటజిక్ రైవల్గా, స్ట్రాటజిక్ ఎనిమీగా, అంటే చైనాను కంటైన్ చేయడానికి అమెరికాతో కొల్యూడైన దేశంగా చైనా భారతదేశాన్ని చూస్తోంది. అన్ఫార్చునేట్లీ అమెరికా మనం చైనా వ్యతిరేక కుటుంబంలో చేరినా మన సపోర్ట్ ఇవ్వని నిరాకరిస్తుంది. పాకిస్తాన్ను ప్రేమిస్తాన్, ఐ లవ్ పాకిస్తాన్ అంటోంది. కానీ ఆ కారణము చైనా ఇండియా మధ్య గ్యాప్ పెరగటానికి కూడా కారణమైంది. సో ఇప్పుడు ఏకంగా నెక్స్ట్ జరుగుతున్న పరిణామము చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్లో మీటింగ్ జరిగింది, చైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో మీటింగ్ జరిగింది. అంటే ఈ సౌత్ ఏషియాలో ఇండియాస్ డిప్లొమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చైనా పాకిస్తాన్ నెక్సెస్ తగ్గిస్తోంది. అందువల్ల ఇప్పుడు ఆ పోస్ట్ ఆపరేషన్ సింధూర్లో భారతదేశం ముందున్న అతి కీలకమైన స్ట్రాటజిక్ లక్ష్యం ఏంటి? ఎందుకంటే ఇక రాబోయే యుద్ధాలు, పాకిస్తాన్తో జరిగే రాబోయే యుద్ధాల్లో మనం ఈ ఫ్యాక్టర్, అంటే చైనీస్ ఇన్వాల్వ్మెంట్ ఫ్యాక్టర్, నేను చెప్పిన అనేక రకాల చైనీస్ ఇన్వాల్వ్మెంట్ ఫ్యాక్టర్ను పరిగణనలోకి తీసుకొని స్టెప్ వేయాలి. ఇప్పటిదాకా చాలామంది నమ్మింది ఏంటంటే చైనాకు అమెరికాకు పడది గనక చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే అమెరికా మనకు సపోర్ట్ చేస్తుంది అని. ఎందుకంటే గతంలో కోల్డ్ వార్ పీరియడ్లో అదే జరిగింది. అమెరికా సోవియట్ యూనియన్కు పడదు గనక అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే సోవియట్ యూనియన్ మనకు సపోర్ట్ చేసింది. 1971 వార్లో అయితే పాకిస్తాన్ ఓడిపోతున్న సమయంలో అమెరికా తన 7th ఫ్లీట్, 7వ నౌకాదళాన్ని ఇండియా వైపున అటాక్ కోసం పంపింది. 7th ఫ్లీట్ అంటే ఏకకాలంలో అనేక యుద్ధ విమానాలు, అమెరికన్ యుద్ధ విమానాలు ప్రత్యక్షంగా పాకిస్తాన్కు మద్దతుగా ఇండియా మీద దాడి చేస్తానికి బయలుదేరితే సోవియట్ యూనియన్ హెచ్చరించింది, మీరు గనక దిగితే మేము ప్రత్యక్షంగా దిగాల్సి వస్తుంది అని. అప్పుడు 7th ఫ్లీట్ వెనక్కిపోయింది. సో కోల్డ్ వార్లో ఒక రకంగా అడ్వాంటేజ్ ఉండే, మనకు సోవియట్ యూనియన్ అండగా ఉండే, పాకిస్తాన్కి అమెరికా అండగా ఉంటే. కానీ ఇప్పుడు పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో ఏం జరిగింది? చైనా పాకిస్తాన్కి అండగా ఉంది, అమెరికా కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. F-16 ఆధునీకరణకు డబ్బులు ఇచ్చింది, అసీం మునీర్కు ఎక్కడ లేని గౌరవం ఇచ్చారు. ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నాడు. ఒక దశలో పాకిస్తాన్కి చిత్తుగా ఓడిపోతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చావుదెబ్బ తీస్తోంది పాకిస్తాన్ను. ఇండియన్ నేవీ కీలకమైన కరాచీ పోర్టును బంధించింది. పాకిస్తాన్ నావీ కదలకుండా మారిపోయింది అనే పరిస్థితుల్లో రంగంలోకి దిగాడు ట్రంప్. దిగి ఈ యుద్ధాన్ని ఆపించాడు. అది ట్రంపే చెప్తున్నాడు. ఆ యుద్ధాన్ని ట్రంప్ చెప్తే ఆపామా, పాకిస్తాన్ కోరితే ఆపామా, ఆ డిబేట్లో నేను వెళ్ళడం లేదు. పాకిస్తాన్ కోరినా ట్రంప్ ఇన్ఫ్లుయెన్స్ చాలా క్లియర్గా కనబడింది.
అంటే ఏ రకంగా ట్రంప్ పాకిస్తాన్కు ఉపయోగపడింది అమెరికా అనేది చూడండి. సో అందువల్ల రాబోయే వార్స్లో చైనీస్ ఇన్వాల్వ్మెంట్ పాకిస్తాన్కు అనుకూలంగా ఉంటుంది కాదు, అమెరికా సపోర్ట్ కూడా ఇండియాకు ఉండదని తెలిపింది. అమెరికానే కాదు, పాకిస్తాన్కు చైనా సపోర్ట్ చేసింది, తుర్కీ సపోర్ట్ చేసింది, కానీ ఇండియాకు ఒక్క పవర్ కూడా సపోర్ట్ చేయలే. మీరు అమెరికా మన సపోర్ట్ చేయలే, ఈవెన్ రష్యా కూడా అంటీ పట్టనట్టే ఉంది. కారణం రష్యా చైనా లింక్ కూడా ఉంది. రష్యాకి ఇండియాకి ఎంత క్లోజ్ రిలేషన్స్ ఉన్నా రష్యా డజంట్ వాంట్ టు యాంటగనైజ్ పాకిస్తాన్. ఎందుకంటే రష్యాకు చైనాకు అమెరికా వ్యతిరేక కూటమిలో భాగం. సో అందువల్ల ఈ జియో పాలిటిక్స్ రీత్యా ఇండియా గుర్తుంచుకోవాల్సిన ఫ్యాక్టర్స్ ఇవి. అమెరికా కలిసి రాదు, చైనా పాకిస్తాన్తో కలుస్తుంది. అందువల్ల చైనా పాకిస్తాన్ నెక్సెస్ను డీకపుల్ చేయకుండా, దాన్ని బ్రేక్ చేయకుండా భవిష్యత్తులో పాకిస్తాన్తో కాన్ఫ్రంటేషన్లో మనకు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా అసలు పాకిస్తాన్తో వార్లో ఎప్పుడైనా కన్వెన్షనల్ వార్ఫేర్లో మనకు సుపీరియారిటీ ఉంది, సాంప్రదాయ యుద్ధంలో, నాన్ న్యూక్లియర్ వార్లో. అందువల్లనే పాకిస్తాన్ ఎప్పుడూ న్యూక్లియర్ భోగిని ముందు పెడుతూ వచ్చింది. మీరు కనుక ఒక హద్దు దాటితే మేము అణ్వస్త్రాలు ప్రయోగిస్తామని, ఎక్కడ అణ్వస్త్రాలు ప్రయోగిస్తారని అనుమానంతో మనం హద్దు దాటకుండా ఉన్నాం. ఈవెన్ కార్గిల్ వార్ సమయంలో కూడా వాజ్పేయి ఆదేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది వస్తే దాటద్దు అని. కానీ బాలాకోట్ స్ట్రైక్స్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్, న్యూక్లియర్ వార్ అనే భయం లేదు, ఈలోగా చాలా నాశనం చేయొచ్చు పాకిస్తాన్ అని. కానీ ఇప్పుడు కొత్త ఛాలెంజ్ వచ్చింది. పాకిస్తాన్ పైన మన ఎయిర్ ఫోర్స్ స్పష్టంగా తన సుపీరియారిటీని చూపింది. ఈవెన్ చైనీస్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ వాడినా కూడా మనము సుపీరియారిటీ చూపెట్టాం. కానీ చైనా పాకిస్తాన్లు కలిసి మనపైకి వస్తే అది ఆ సుపీరియారిటీ కాస్త పోతుంది. అంటే కన్వెన్షనల్ సుపీరియారిటీ పోతుంది, గ్లోబల్ సపోర్ట్ కూడా పోతుంది. ఒక్క పాకిస్తాన్ మన పైన వస్తేనే ట్రంప్ పరిగెత్తుకుంటూ వచ్చాడే, ఇక చైనా పాకిస్తాన్ కలిసి ఇండియా మీదకి వస్తే ట్రంప్ ఎటువైపు ఉంటాడు? అర్థం కావడం లేదా? సో ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ ఏం చేస్తున్నాడు? రష్యా వైపు లేడా? సో అందువల్ల రాబోయే పరిణామాలని దృష్టిలో పెట్టుకొని చైనా పాకిస్తాన్ నెక్సెస్ను మనం బ్రేక్ చేయాలి. అది బ్రేక్ ఎలా చేయాలి అంటే ఇండియన్ ఆస్పిరేషన్స్ పట్ల చైనాకు ఉండేటువంటి అపోహలు, అనుమానాలు, భయాలను అడ్రస్ చేయగలగాలి డిప్లొమాటిక్గా. ఇప్పటికీ మనం చైనాతో కూడా అనేక కూటములు ఉన్నాం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే రాజ్నాథ్ సింగ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి వెళ్ళొచ్చారు, చైనాకి వెళ్ళొచ్చాడు. జయశంకర్ త్వరలో చైనా వెళ్తున్నాడు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్, ఇయర్ ఎండింగ్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్తున్నాడు మీకు చైనాకు. ఎందుకంటే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కి వెళ్ళబోతున్నాడు. బ్రిక్స్ మీటింగ్లో ఇండియా చైనా కలిసింది. అండ్ రష్యా ఇండియా చైనా సమ్మిట్, RIC సమ్మిట్లు ఉన్నాయి. ఈ ఆల్రెడీ మోడీ గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేస్తుంది. వ్యూహాత్మకంగానే ఆపరేషన్ సింధూర్లో క్లియర్గా రియల్ టైంలో పాకిస్తాన్కు చైనా సపోర్ట్ చేస్తున్నా ఒక్క బీజేపీ నాయకుడు చైనాకు వ్యతిరేకంగా మాట్లాడలే. ఫర్గెట్ అబౌట్ గవర్నమెంట్, ఈవెన్ పార్టీ లీడర్లు కూడా మాట్లాడలే. బీజేపీ సోషల్ మీడియా వింగ్ కూడా చైనాను ఖండిస్తూ ఎక్కడ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయలే. అంటే కారణం క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు, మీరు డోంట్ టచ్ చైనా, అటాక్ పాకిస్తాన్ అని. సో ఇది బీజేపీ అనుసరించిన వ్యూహమే. ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో ఉండుంటే మామూలుగా చూపెట్టేవాళ్ళు కాదు, చైనా పాకిస్తాన్ కలిపి ఉతికేసేవారు. అధికారంలో ఉన్నప్పుడు కొంత బాధ్యత ఉంటుంది కదా. సో అందువల్ల మీకు రాబోయే కాలంలో చైనా పాకిస్తాన్ నెక్సెస్ బ్రేక్ చేయడం అనేది కీలకం. అమెరికా కోరిక మేరకు మనం చైనా వ్యతిరేక కూటమిలో ఉన్నా అమెరికా మనకు సహకరించిన అర్థమైపోయింది. ఈ క్వాడ్ కనీసము పాకిస్తాన్ ఖండించడానికి కూడా ముందుకు రాలే. ఇటీవల క్వాడ్ మీటింగ్ జరిగితే, ఫారిన్ మినిస్టర్ మీటింగ్ అమెరికాలో జరిగితే కనీసం ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన కానీ, పహల్గామ్ విషయంలో పాకిస్తాన్ టెర్రరిజాన్ని పేరు పెట్టి ఖండించడానికి కూడా సిద్ధపడలే. యునైటెడ్ నేషన్స్లో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న పదాన్ని అమెరికా ప్రపోజ్ చేసిన తీర్మానం తొలగించింది పాకిస్తాన్ లాబింగ్ మేరకు. అందువల్ల మనము చైనా పాకిస్తాన్ నెక్సెస్ను డీలింక్ చేసేటానికి మన డిప్లొమాటిక్ అవుట్ రీచ్ అనేది ఉండాలి. మోడీ గవర్నమెంట్ అది ఆల్రెడీ మొదలుపెట్టినట్టుంది. కానీ తమ ఐడియాలజికల్ ఎజెండాతో దేశ భద్రతను కాంప్రమైజ్ చేయకూడదు. తమ హాకిష్ ఎజెండాతో, ఏదో ఓవర్ నేషనలిజం పేరు అల్ట్రా నేషనలిస్ట్ ఎజెండాతో వాడు కాదు వీడు కాదు అందరు కలిసి వచ్చినా అంత చూస్తాం అని గనక మొదలు పెడితే అది చాలా ప్రమాదకరం అవుతుంది.
మహాభారత యుద్ధంలో కూడా పాండవులు అలా విరవీగలే. కౌరవులు ఎవడ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఎవడన్నా కలిసిరాని, శల్యుడు కూడా అడుగేరని ఎవడన్నా కానీ అనలే. చాలా జాగ్రత్త వ్యూహాత్మకంగానే మెలిగారు. శల్యుడిని తమ వైపు తిప్పుకున్నారు అక్కడ ఉండంగా కూడా. భీష్ముడిని ఒక రకంగా మరణ రాస్తే అని అడిగారు. సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు కదా. అందువల్ల అది పిరికితనం కాదు, అది వ్యూహం అవుతుంది. అందువల్ల చైనా పాకిస్తాన్ నెక్సెస్ను అడ్రస్ చేయకుండా రాబోయే కాలంలో పాకిస్తాన్తో జరిగే మిలిటరీ కాన్ఫ్రంటేషన్లో మనం టాక్టికల్ అడ్వాంటేజ్ పొందలేము.